మొన్నటి రోజున 10th క్లాస్ ఎగ్జామ్స్ రిజల్ట్ వచ్చినాయి. వచ్చిన తర్వాత ఈ విధంగా అన్ని పత్రికల్లో ఒక్కొక్క పత్రికకి యాడ్ ఇవ్వాలంటే సుమారుగా నాకు తెలిసి 70 లక్షల నుంచి ₹1 కోటి ఒక్కొక్క పత్రిక ఖర్చు అవుతుంది. ఒక్కొక్క పత్రికకి ₹1 కోటి దాకా కూడా ఖర్చు అవుతుంది. అన్ని ప్రధాన పత్రికల్లో ఫ్రంట్ పేజీలో గవర్నమెంట్ స్కూల్స్లో వచ్చినటువంటి మార్క్స్ గురించి ఈ ప్రభుత్వం ఇచ్చినటువంటి యాడ్. దీంట్లో ఏమనుంది? 10th క్లాస్ మార్కులు ప్రభుత్వ పాఠశాలలో 596 మంచిది. ఈ పిల్లలందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. అయితే ఈ పిల్లలు ఇంత విజయాలు సాధించడానికి కారణం ఏంటి? మీరు వచ్చినటువంటి మొదటి సంవత్సరంలోనే మీరు ఇచ్చినటువంటి పునాదులతోనే ఈ మార్పులు రాగలవని మీరు లోకేష్ గారు విద్యాశాఖ మంత్రిగా మీరు చెప్పగలరా? జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల కృషి, 5 సంవత్సరాలు ఆయన చేసినటువంటి తపో దీక్ష వల్ల ఈరోజు మనం ఈ ఫలితాలు అనుభవిస్తామన్న మాట మీరు ఒప్పుకోలేరా? మీ అంతరాత్మ సాక్షికి మీకు అర్థం కాదా? నాడు నేడు ద్వారా సుమారుగా 38,000 ప్రభుత్వ పాఠశాలల్ని ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు రీఫార్మ్ చేసినారు. ఎంత అద్భుతంగా మార్చినారంటే వారికి కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలు ప్రతి స్కూల్లో కూడా కనీసం తాగనాటికి మంచినీళ్ళు కూడా లేనటువంటి ప్రభుత్వ పాఠశాలల్లో చక్కగా ఆర్ఓ సిస్టమ్స్ పెట్టించారు. ఈరోజు ఆర్ఓ సిస్టమ్కి కనీసం ₹500 నుంచి ₹1000 రిపేర్ వచ్చినా కూడా చేయలేనటువంటి పరిస్థితుల్లో ఆంధ్ర రాష్ట్రంలోని కాదు, ఒక్క నెల్లూరు మున్సిపల్ స్కూల్స్లో కూడా నేను అనేకమైనటువంటి స్కూల్స్లో చూపిస్తాను. ఒక్క ₹500 నుంచి ₹1000 కూడా మెయింటెనెన్స్ చేయించలేకపోతా ఉన్నారు. అలానే ప్రతి స్కూల్లో కూడా చక్కగా వాష్రూమ్స్ పెట్టించడం, ప్రతి క్లాసులో కూడా డ్యూయల్ డస్క్లు ఏర్పాటు చేయించడం, పైన ఫ్యాన్లు, లైట్లు, ఎదురుగా గ్రీన్ బోర్డ్స్ పెట్టించడం, ఇలా అనేకమైనటువంటి మొత్తం కంప్లీట్గా స్కూల్స్ వాతావరణాన్నే మార్చినటువంటి పరిస్థితి. సుమారుగా 38,000 ప్రభుత్వ పాఠశాలల్లో కంప్లీట్గా రీఫార్మ్స్ తీసుకొచ్చినటువంటి పరిస్థితి. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళకి కల్పించినటువంటి ఫెసిలిటీస్ని ఈరోజు భారతదేశం అంతా కూడా అప్రిషియేట్ చేసేటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అలానే ఆయన అత్యాధునికమైనటువంటి ల్యాబ్స్ని పెట్టడం కానీ, డిజిటల్ క్లాస్ రూమ్స్ పెట్టడం. డిజిటల్ క్లాస్ రూమ్స్ అంటే ప్రతి క్లాస్ కూడా మీరు వెళ్ళి చూడండి. IFP ప్యానల్ బోర్డు సుమారుగా ఒక్కొక్క బోర్డు ఖర్చు ₹1,00,000 అండి. స్కూల్కి ఒక బోర్డు కాదు, ప్రతి క్లాసులో కూడా ఒక IFP ప్యానల్ బోర్డు పెట్టినటువంటి పరిస్థితి. సుమారుగా 62,000 IFP ప్యానల్ బోర్డ్స్ని మన రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని స్కూల్స్లో కానీ అన్ని క్లాసెస్లో కానీ పెట్టినటువంటిది. అదే ప్రైమరీ స్కూల్స్కి వచ్చేటప్పటికి ప్రతి క్లాస్ రూమ్లో కూడా స్మార్ట్ టీవీలు పెట్టినటువంటిది. 33,590 స్మార్ట్ టీవీలను పెట్టినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. మ్యాథమెటిక్స్ ఇంప్రూవ్ కావాలని పాల్ ల్యాబ్స్ని తీసుకొని వచ్చి మ్యాథమెటిక్స్ని కంప్యూటర్స్లో వాటికి ఉన్నటువంటి లెక్కలను కానీ వాటన్నిటిని కూడా చూసుకునే విధంగా, చదువుకునే విధంగా చేసినటువంటిది జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి నిర్ణయాలు. అలానే ఇంగ్లీష్ మీడియం పెట్టడం కానీ, CBSE కానీ, ఐబీ సిలబస్ను కూడా తీసుకొచ్చినటువంటి పరిస్థితి ఆ రోజు ప్రభుత్వ పాఠశాలల్లో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయమే. అదేవిధంగా మీకు ప్రతి స్టూడెంట్కి కూడా ఒక ట్యాబ్ ఉండాలని చెప్పి పిల్లలందరికీ కూడా ట్యాబ్లు ఇచ్చినటువంటి పరిస్థితి. లోకేష్ గారు మీకు ఎందుకు రాలేదండి? మీ నాన్నగారు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నారు కదా, ఒక్క రోజైనా ప్రభుత్వ పాఠశాల గురించి ఆలోచించారా? ప్రభుత్వ పాఠశాలలో ఉన్నటువంటి స్టూడెంట్స్ గురించి ఆలోచించారా? ఈ రోజుని కూడా చెప్తున్నాను కదా, నాడు నేడు ద్వారా ఎక్కడైతే ఆ రోజు ఆగిపోయినాయో ఒక్క ఇటుక రాయి కూడా పెట్టినటువంటి పరిస్థితిలో మీరు ఈరోజు మీ ప్రభుత్వాలు ఉన్నాయి. ఒక్క ఇటుక రాయి కానీ, ₹1 కూడా ఖర్చు పెట్టి అదనంగా పనులు చేసినటువంటి పరిస్థితి 2 సంవత్సరాల్లో ఒక్కటైనా చెప్పగలరా? IFP ప్యానల్ బోర్డు రిపేర్ వస్తే చేయిస్తున్నారా? RO సిస్టమ్ రిపేర్ వస్తే చేయిస్తా ఉన్నారా? అదేవిధంగా వాళ్ళకి ఇచ్చినటువంటి ట్యాబ్ రిపేర్ వస్తే మీరు ట్యాబ్ని రిపేర్ చేయిస్తున్నారా? వాష్రూమ్స్ మెయింటెనెన్స్ కూడా ఈరోజు లేదు. ఇటువంటి పరిస్థితుల్లో మీరు ఈ ప్రభుత్వ విద్యా విధానం గురించి మీరు మాట్లాడుతూ ఉన్నారంటే సిగ్గుచేటని చెప్తాను. మొట్టమొదటిసారిగా మన నెల్లూరు జిల్లాలో క్యాన్సర్ సంబంధిత సంపూర్ణ వైద్య సేవలు ఇప్పుడు మన మెడికవర్ హాస్పిటల్ నందు అందుబాటులో. అత్యాధునిక సాంకేతిక పద్ధతులలో దక్షిణ భారతదేశపు మొదటి హాల్సియన్ రేడియేషన్ మిషన్ తో క్యాన్సర్ కు రేడియేషన్ చికిత్స, నిష్ణాతులైన వైద్య నిపుణులు, మెడికల్ సర్జికల్ రేడియేషన్ ఆంకాలజిస్టులు, న్యూక్లియర్ మెడిసిన్ ఫిజిషియన్ అన్ని వేళలా అందరికీ అందుబాటులో. అన్ని రకాల క్యాన్సర్ చికిత్సలను డాక్టర్ NTR వైద్య సేవ పథకం ద్వారా నిర్వహించుతారు. మరిన్ని వివరాలకు 0861 3500 351 సంప్రదించండి.
మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్, NH5 చింతారెడ్డిపాలెం క్రాస్ రోడ్, నెల్లూరు.